మాతృదేవోభవ. నడుమ వచ్చిన ప్రేమ నయగారమోను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడుమ వచ్చిన ప్రేమ నయగారమోను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం పైన ఎడ తట్టుకోదు. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం పైన ఎడ తట్టుకోదు. కొడుకు దేవతయంచు కొల్చెడే ప్రేమ, గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీయ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 674వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎన్నో రకాల ప్రేమలు మనం జీవితంలో చూస్తున్నాం. ఎంత గొప్ప ప్రేమలు అనుబంధాలని మనం అనుకున్నా అన్నీ మధ్యలో వచ్చినవే. ఎంతవరకు ఉంటాయో, దేనికోసం ఉంటాయో, దేనికోసం కాదంటాయో, అవునంటాయో, ఎక్కడ అహంకారాలు తలెత్తుతాయో ఎవ్వరము చెప్పలేం. కానీ మన పుట్టుకతోనే మనతో వచ్చింది తల్లి ప్రేమ. నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయంబైన ఎడ తట్టుకోదు. ఎన్ని కష్టాలు వచ్చినా బిడ్డను వదిలిపెట్టిన బంధం మాతృబంధం ఒకటే. ఏమాత్రం బిడ్డకి కష్టమైనా తట్టుకోలేని బంధం. అందుకే మనకి సంస్కృతంలో సరదాకు ఒక మాట చెబుతారు. తాంబూలం వేసుకుంటూ ఉంటే తాంబూలంలో ఎవరెవరు ఏం కోరుకుంటారు అంటే, పత్రాధిక్యం స్పృహేజ్ఞాయ, ఫలాధిక్యం స్పృహేద్భిషకు, సుధాధిక్యం స్పృహేచ్ఛత్రు, మాతాతు త్రతయం భజేత్ అంటారు. 2 ఆకులు ఎక్కువ వేసుకుంటే బాగుండు అనుకుంటుంది భార్య. ఎందుకంటే ఆకులు ఎక్కువ వేసుకుంటే మనిషికి సరసం శృంగారం పెరుగుతాయి. సుధా ఫలాధిక్యం స్పృహేద్భిషకు. గృహ వైద్యుడు ఉంటాడట, ఈయనకి వైద్యం చేసే డాక్టర్ గారు, ఇంకా అసలు నువ్వు ఒక పలుకులు ఎక్కువ వేసుకోండి, కాస్త ఎక్కువ తినండి, నేను నష్టం లేదంటాడు. ఎందుకంటే వీడికి ఏదో పట్టుకుంటుంది, వాడు వైద్యం చేయొచ్చు, వాడి భ్రమం వాడిది. సుధాధిక్యం స్పృహేత్ శత్రుహు. గిట్టన వాళ్ళు ఎవరన్నా ఉంటే సున్నం ఎక్కువ రాసుకొని సలహా ఇస్తారు. నోరు పండుతుందని. పండదు, పొక్కిపోతుంది. వీడు నోరు పొక్కిపోవడం వాళ్ళకి కావాలి, ఎందుకంటే వీడంటే వాళ్ళకి గిట్టదు. ఇలా అందరూ తలోటి కోరుకుంటారు, ఎవరి ఆలోచనలను బట్టి వారు ఉంటాయి. కానీ మాతాతు త్రిదయం భజేత్. తల్లి ఏమనుకుంటుందంటే, ఆకులు ఎక్కువద్దు, సున్నము ఎక్కువద్దు, వక్కలు ఎక్కువద్దు నాయన, అన్నీ సమానంగా వేసుకోరా, ఆరోగ్యం బాగుంటుంది అంటుందట. అదే మాతృప్రేమలో ఉండే నిష్కల్మషమైన స్వభావం. అందుకని ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం పైన ఎడ తట్టుకోదు. కొడుకు దేవతయంచు కొల్చెడి ప్రేమ, గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. ఎవరైనా పిల్లలు తల్లిని దేవుడుగా భావించడం ఆశ్చర్యమేం కాదు, అది అవసరమే కూడా, అది నిజం కూడా, సత్యం. కానీ తల్లి తన బిడ్డల్నే దేవుళ్ళుగా భావిస్తుంది. ఎప్పుడైనా దైవ పూజ మానేసినా, ఉపచారాలు చేయలేకపోయినా, చేయవలసిన పారాయణలు ఏవో చేయకపోయినా బాధపడదు. కానీ పిల్లలకి ఏదైనా చేసి పెట్టలేకపోతే ఏమిటో వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, ఏదో హడావుడిగా వెళ్ళిపోతున్నారు చదువులని పాపం అని బాధపడుతుంది. అది తల్లి ప్రేమ. ఆ ప్రేమలోంచి మనం అనంతమైనటువంటి విశ్వ ప్రేమలోకి ప్రవేశించబోతున్నాం రాబోతున్న 2-3 ఘట్టాలలో. గుప్తుల కాలం స్వర్ణయుగం అని మా తరం వాళ్ళందరూ సాంఘిక శాస్త్రంలో ప్రధానమైన ప్రశ్నకి సమాధానంగా చదువుకున్న వాళ్ళమే. ఎందుకు స్వర్ణయుగమో వారు చెప్పారు, మనము చెప్పాం కావ్యంలో. ఒక కాలం ఏదైనా స్వర్ణయుగం కావాలి అంటే సాహిత్య సంగీతాలకి బాగా ప్రాధాన్యం ఇవ్వాలి ముందు.
అవి మనుషుల మనస్సుల్ని చాలా సున్నితంగా సుకుమారంగా రూపొందిస్తాయి. అప్పుడు సమాజంలో నేరాలు ఘోరాలు తగ్గిపోతాయి. మరీ ఇదివరకంటే బాగా చెడిపోయింది, మరీ పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు వయస్సులో ఉన్నవాళ్ళు అని మనం బాధపడడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే 1985 నుంచి ప్రవేశించినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య ఎంసెట్ ప్రధానమైన విద్య, ఇంజనీరింగ్ ప్రధానమైన విద్య. ఇక డబ్బు సంపాదించడం తప్పితే మరో పరమార్థం జీవితానికి లేదు అని 1వ తరగతి పిల్లాడి నుంచి 2 చెవుల్లోనూ గొట్టాలెట్టి నూరు పోసేసిన విద్య. అంతకుముందు తెలుగు మాధ్యమం ఉన్న రోజుల్లోనూ రకరకాల పురాణ కథలన్నీ పాఠాల్లో ఉన్న రోజుల్లో ఇంత దారుణం లేదు. ఇది అప్పుడు అందులో లోపాలు ఉంటే ఉండొచ్చు కొన్ని, కానీ మనిషి చదువుకోవడం అనేది జ్ఞానార్జన కోసం. జ్ఞానం ఎందుకు అంటే అందరినీ సమానంగా చూడడానికి, 10 మంది బతకనిస్తూ తాను బతకడానికి. అంతేకాని తాను బతకడం కోసం 10 మంది బతుకులు ఆర్పేయడానికి అనేటువంటి నిర్వచనం ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా చెబుతున్నది అదే. నీ ర్యాంకు, నీ జాబు, నీ ప్లేస్మెంట్, నీ ప్యాకేజీ, మొత్తం సొసైటీ అంతా లీకేజీ. నువ్వు ఒక్కడికి ప్యాకేజీ, నీకు ఒక్కడికి ప్యాకేజీ. ఎవరెంత ప్యాకేజీల గురించి మాట్లాడుకోవడమే ఎవరు కలిసినా సరే. నీ ప్యాకేజీ ఎంత, నీ కంపెనీ ఏమిటి, ఇంకా ఇంజనీరింగ్లో ఇంకా చేరకుండానే మొదటి సంవత్సరం చేరగానే ప్లేస్మెంట్ గ్యారంటీ అయినా అంతే. కానీ అసలు మొత్తం జీవితం ముగిసేనాటికి కూడా ఒక చోట ప్లేస్మెంట్ గ్యారంటీ కదా. ఇంక దాన్ని ఎవరు కాదనలేరు కదా. అందరికీ మొత్తం మానవజాతికి అందరికీ ప్లేస్మెంట్ ఆఫీసరు యమధర్మరాజే కదా. ఈలోగా మనం చేయాల్సిందేమిటి? పరత్ర హేతోర్ ఇహ జన్మనాచ అని మనం ఆలోచించాలి కదా. ఆ ఆలోచన ఎక్కడైతే ఉంటుందో అది స్వర్ణయుగం. ఆ ఆలోచన ఉండాలంటే సాహిత్యము, చరిత్ర, అర్థశాస్త్రం మొదలైనవి నేర్పాలి. ముఖ్యంగా చరిత్ర నేర్పాలి. మనం కావ్యంలో చారిత్రక ఘట్టాలు ఎందుకు చెప్పుకున్నామంటే ఆ చరిత్ర నుంచి ఆ విషయాలు నిజంగా నేర్చుకుంటే, అలాగే నేర్చుకుంటే ఒక మానవీయ భావంతో తప్పనిసరిగా పిల్లల్లో ఏదో ఎవరినో జయించడం, గెలవడం, వాళ్ళని కింద తొక్కేయడం, హీ అనడం, ఓ ఫోటో తీసుకోవడం, అందరికీ పంపడం, ఇది ఆనందం కాదు. ఇంతకంటే ఆనందం వేరే ఉందని అర్థమవుతుంది. అది స్వర్ణయుగం. అది సంగీత సాహిత్యాల ద్వారా సాధ్యం అవుతుంది. దాన్నే గుప్తరాజులు సాధించగలిగారు. నవరత్నాలను పోషించడం ద్వారా, కావ్యాలు, ఇతర కళలు విలసిల్లేలా చేయడం ద్వారా వారు ఆ పని చేశారు. యుద్ధాలు ఆ పని చేయలేవు, చక్రవర్తులు ఆ పని చేయలేరు. అందుకే అలెగ్జాండరు వెళ్ళిపోయే ముందు బాగా ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే ఈ దేశంలో వేదాంతం. దిగ్ధ్వంసి గర్వాంధీభూత విదేశీ జాతులకు వేదాంతంబు నేర్పించని సింధూత్వంగ తరంగ రంగములని చెప్పుకున్నామే మనం సాగర ఘోష కావ్యంలో. దిక్కులను జయించడమే పెద్ద గొప్ప విషయంగా భావించేటువంటి జాతులకు వేదాంతాన్ని నేర్పాయి. ఎలా నేర్చుకున్నాడు? ఆయన సేనాని సెల్యూకస్. ఈయన ఓసారి మాట్లాడుకుంటూ ఉంటే, ప్రభు, ఇక మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంత ప్రపంచాన్ని జయించారు మీరు, భారతదేశాన్ని కూడా జయించేసేసారు, వెళ్ళిపోతున్నారు అని ఏదో ఆయన పొగుడుతూ ఉంటే అని చెప్తూ అన్నట్టు, భారతదేశంలో మీకు ఆశ్చర్యకరంగా కనిపించిన వస్తువులు, ప్రాంతాలు ఏమైనా ఉంటే చెప్పండి, ఒకసారి చూసేడదాం, లేదా బహుమతులు ఏమైనా ఉంటే పట్టుకెళ్ళిపోదాం. మరి మయూర సింహాసనం, కోహినూరు వజ్రం అన్నీ పట్టుకుపోయారుగా విదేశీయులు, అలాగే పట్టుకెళ్ళిపోదాం అన్నట్టు. ఆశ్చర్యకరమైన అంటే అలెగ్జాండర్ అన్నట్ట, వస్తువులేవి నాకు ఆశ్చర్యం కలిగించలేదయ్యా, ఇక్కడ మనుషులే నాకు ఆశ్చర్యం కలిగించారు, వాళ్ళని పట్టుకెళ్ళగలమా అనేది నాకు అర్థం కావట్లా అన్నాడు. అదేమిటంటే, ఏమీ లేదు, అక్కడక్కడ చూశాను నేను, కొంతమంది చెట్ల కింద కూర్చుంటారు, గోచిగుడ్డు పెట్టుకుంటారు, గడ్డం పెంచుకుంటారు, ఏం చేస్తున్నారో తెలియదు, కళ్ళు మూసుకుంటారు. గంట కాదు, 2 గంటలు కాదు, నేను అక్కడ స్థానికుల్ని అడిగాను, రోజుల తరబడి అలాగే ఉన్నారు, నెలల తరబడి అలాగే ఉన్నారని చెప్పారు. వారు ఎందుకుంటారు అలాగా? వారు దేంట్లో ఆనందం పొందుతున్నారు? ఇంత ప్రపంచాన్ని జయించినా మనం పూర్తిగా ఆనందంగా ఉన్నామని మనం చెప్పలేమే. వారు ఎందుకు అలా ఉండగలుగుతున్నారు? అన్నీ వదిలేసి ఇన్ని ఉన్నా మనం ఆనందంగా లేమే సెల్యూకస్. వారు ఎందుకు అలా ఉండగలుగుతున్నారు అంటే సెల్యూకస్ కూడా ఓ నవ్వు నవ్వి, మీకే కాదు నాకు అర్థం కాని విషయం ఉండేది, కానీ మీరు కోప్పడతారేమో నేను మాట్లాడలేదు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి సాహసం చేస్తాను, మీకు ఆశ్చర్యం కలిగించిన వ్యక్తుల దగ్గరికి ఒకసారి వెళ్ళొద్దాం రండి అన్నట్టు. నాకు కూడా అది చేయాలనుంది అని అలెగ్జాండర్ సెల్యూకస్ ఇద్దరు కలిసి ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన భారతదేశంలో ఏదో ఒక తత్వవేత్త, ఒక జ్ఞాని, ప్రజలతో ఏమీ సంబంధం ఉండదు,
వారు ఉమ్మేసినా ఏం చేసినా పట్టించుకోరు, మెడలో దండేసినా పట్టించుకోరు. అలా ఒకతను ఒక గోలెంలో, ఒక నీటి గోలెంలో, ఇలా అడ్డంగా ఉండే గోలెంలో అలా పడుకుని ఏదో చిన్న అంగాస్త్రం మీద కొట్టుకున్నాడు. అలా పడుకుని ఎండ తన మీద పడుతుంటే ఆనందిస్తున్నట్టు అలా చూస్తూ ఉన్న వాళ్ళు వాడే నవ్వుకుంటాం. ఈ అలెగ్జాండర్ సెల్యూకస్ ఇద్దరు వెళ్ళి అక్కడ నిలబడ్డారు. ఆ జ్ఞాని అలా ఏదో ఒకసారి చూసి మళ్ళీ ఆయనలో ఆయన ఉన్నాడు. కాసేపు ఉన్నాక అలెగ్జాండర్ ఇంతసేపటి నుంచి నిలబడితే పావు గంట అయినా ఈ పిచ్చాడు ఆయన పట్టించుకోకపోవడం ఆయనకు ఆశ్చర్యమైంది. ఎందుకంటే జగత్తంతా హారతలు పడుతుంది. నాకు నేను వస్తున్నానని తెలిస్తేనే శత్రురాజులు కొంతమంది గుండెలాగిపోయాయి, వీడేమిటి నన్ను పట్టించుకోవట్లేదు. చూడండి, ఎంత కీర్తి మనం సాధించినా ఎక్కడ హృదయంలో లొసుగు ఉండి ఆత్మానందానికి చిల్లు కొడుతుందో, రంధ్రం కొడుతుందో, ఎంత సాధించినా ఉపయోగమే లేదు. ఇంకా మనం పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం వ్యతిరేకించే వాళ్ళు ఉంటే పర్వాలేదు, మనం వ్యతిరేకించి అటో ఇటో తెలుసుకుంటాం. మనం అసలు పట్టించుకోరు, నస్మరంతి అన్నట్టుగా ఉంటారు. వాళ్ళతో మరీ ప్రమాదం, వాళ్ళు హృదయాన్ని దొలిచేస్తూ ఉంటారు. నేను ఇన్ని వైభవాలు సాధిస్తే, ఇన్ని విజయాలు సాధిస్తే వాళ్ళు ఏం పట్టించుకున్నట్టుగా ఉంటారేంటి అసలు అని ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వ్యక్తికి. వాళ్ళ దృష్టిలో అవి పెద్ద విజయాలు కావు. అందుకని కాసేపటికి అతను కొంచెం ముందుకెళ్ళి, నేనెవరో నీకు తెలుసా అన్నట్ట. నాకెందుకు ఆ విషయం అన్నట్టు. నేను అలెగ్జాండర్ని, ప్రపంచాన్ని జయించా అంటే అయితే ఏమిటి అన్నట్టు వాడు. తతక్కిం 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 ప్రాప్తశ్రేయ సకల కామదుఘస్తతక్కిం. ఎప్పుడో చెప్పాడు భర్తృహరి ఈ విషయాన్ని. భారతీయ వేదాంతం గొప్పతనం అనేది. అయోగ అలాగే తతక్కిం అయితే ఏమిటి, సో వాట్, నువ్వు ప్రపంచాన్ని జయిస్తే నాకెందుకయ్యా, నాకెందుకు చెబుతున్నావు ఆ విషయం. ప్రాప్తశ్రేయ సకల కామదుఘస్తతక్కిం సంపాదిత ప్రణయినో విభవైః తతక్కిం న్యస్తం పదం శిరసి విద్విషతాం తతక్కిం కల్పం భృతం తనుభృతాం తనుభిః తతక్కిం 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 కరస్థం ప్రభుత్వం గృహస్థం రిపుత్వం సమస్తం గృహస్థం తతక్కిం 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 గురోరంఘ్రిపద్మేన లగ్నం వనశ్చేస్తతక్కిం తతక్కిం తతక్కిం తతక్కిం. శంకరాచార్య కూడా చెప్పారు ఈ మాట. ముందు చెప్పిన శ్లోకం భర్తృహరి సుభాషితాలు, తర్వాత చెప్పినటువంటిది శంకరాచార్య. అదే అన్నాడు అతను, ప్రాప్తం శ్రీయ సకల కామదుఘాక, నీకు కావలసిన ఆ సంపదలని నువ్వు సంపాదించుకోవచ్చు. అయితే ఏమిటి, నాకు అవి అవసరం లేదు. నువ్వు వాటిని సంపాదించి సంతృప్తి పడుతున్నావు, నేను వాటిని అక్కర్లేదనుకున్న సంతృప్తి పడ్డాను. ఎవడు గొప్పవాడయ్యా, వాటిని సంపాదించడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు, నేను ఏమీ కష్టం లేకుండా వాటిని వదిలేశాను హాయిగా, నాకు అక్కర్లేదు అనుకున్నాను. వాటిని సంపాదించే పనే నాకు లేదు. నువ్వు సంపాదించి సంతృప్తిగా ఉండడం ఏంటి, నేను అక్కర్లేదు అనుకున్న చాలా సంతృప్తిగా ఉన్నాను నేను. అలాగే న్యస్తం పదం శిరసి విద్విషతాం, నేను ఎంతోమంది శత్రువులను జయించాను అన్నట్టు. అయితే నాకేమిటి, నాకు అసలు శత్రువులే లేరు, నీకంటే నేనే గొప్పవాడిని. నీకు ఉన్నారు, జయించావు, ఎంత కష్టమైంది. ఎవరి చేతిలో నువ్వు చచ్చిపోతే ఇలా నిలబడేవాడు కాదు నా ముందు. నాకు శత్రువులే లేరు, నేను ఎవరి ముందేనా నిలబడతాను, నువ్వు గొప్పవాడో నేను గొప్పవాడిని అంటే వాడికి మతిపోయింది. గడ్డం పెంచడం చాలా అవసరం అనుకున్నాడు వాడు. గడ్డం పెంచితే కానీ ఈ విషయాలు అర్థం కావని వాళ్ళ జ్ఞానం. సంపాదిత ప్రణయినో విభవైః తతక్కిం, నేను నా సంపదలతో చాలామంది మిత్రులను సంపాదించాను, నాకు కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో ఉదాహరణకు సెల్యూకస్ అంటే, వెర్రివాడా, సంపదలతో సంపాదించానని నువ్వే చెబుతున్నావు. ఈ సంపదలు ఉన్నంతకాలమే కదా వాళ్ళు ఉండే, తర్వాత ఉండరు కదా. నాకు ఆ సంపదలు ఏమీ లేవు, ప్రపంచంలో నాకు మిత్రులు కానివాళ్ళు ఎవరు నీతో సహా అన్నట్ట. ప్రపంచంలో నాకు మిత్రులు కానివాళ్ళు ఎవరు లేరయ్యా నీతో సహా. ఇప్పుడు నాతో మైత్రి కోసం కాకపోతే నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డావు. ఆశ్చర్యపోయాడు అలెగ్జాండర్, దిమ్మ తిరిగిపోయింది. అయ్య బాబో, ఇన్ని దేశాలను జయించాను, ఎక్కడా ఈ మాట ఎవడో మాట్లాడలేదే అని. నీతో సహా నాకు అందరూ మిత్రులేనయ్యా, నాతో మైత్రి కోరుకోకపోతే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి నిలబడ్డావు. నీతో మైత్రి నే కోరుకునుంటే నీ ఆస్థానానికి నేను వచ్చి దేబిరించేవాడిని. నాతో మైత్రి నువ్వు కోరుకోబట్టే కదా నా ఆస్థానానికి నువ్వు వచ్చావు ఈ గోలెం దగ్గరికి. పైగా ఎండకు అడ్డంగా నిలబడ్డావు. ముందు నువ్వు మహారాజువో కాదో నాకు అనవసరం, పక్కే తప్పుకో, ఆ ఎండ నా మీద పడ్డం లేదు అన్నట్టు. వాడికి కావలసింది అదే. సహజంగా పడేటువంటి ఆ సూర్యరశ్మిని తప్పితే ఇంకేం కోరుకోవడం, అది కూడా ఆయన కోరుకోవాలి. అలా పడుతుంది, తర్వాత వెళ్ళిపోతుందని ఆయనకు తెలుసు. తర్వాత చలిస్తే చలిని, నీడొస్తే నీడని, వాన కురిస్తే వానని, అన్నింటినీ ఆస్వాదిస్తాడు, అన్నింటినీ ఆనందిస్తాడండి. అది కదండి యోగి లక్షణం.
వాన కురిస్తే ఎండలు కాస్తే, వాన కురిస్తే హరివిల్లు ఆకాశాన హరివిల్లు విరిస్తే అది మీకే అని ఆనందించే పువ్వుల్లారా, 5-6 పాపల్లారా అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ప్రకృతిలో ఏం జరిగినా అది మాకోసమే, 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 నా కోసమే వాన కురిసింది, నేను ఆడుతాను, నా కోసమే ఎండ కాసింది, నేను తిరుగుతాను అంటుంది పసిపిల్ల. ఆ పసిపిల్ల మహాయోగండి. అది తెలియక చేస్తుంది ఆ పసిపిల్ల. తెలిసి చేయగలిగిన వాడు మహాయోగి. తెలిసి అలా ఉండగలిగితే చాలు. ఎండ కాయని, వాన కురవని, చలి వెయ్యని, నీడలో ఉండని, ఎండలో ఉండని, దుఃఖము రాని, సుఖము రాని, ఏం జరగని, అదంతే. దాన్నల్లా ఆస్వాదించడమే, దాన్నల్లా ఆస్వాదించడమే మంచిది. ఈ సమయానికి ఇది ప్రాప్తం ఉంది, వచ్చింది, ఆస్వాదిద్దాం, లెట్ us ఎంజాయ్. అయిపోయింది అంతే. అది వస్తూ వచ్చినట్టే పోతుంది గాలివాటంలాగా. దానికి ఎందుకు మనం చెలించిపోవాలి? అంత దివ్యతత్వం కలిగిన వాడండి. ఆశ్చర్యపోయి అలెగ్జాండర్ సెల్జూకస్, అబ్బమ్మో ఈ గడ్డమాడ తత్వం ఈ జన్మకు మనకు అర్థమయ్యేది కాదు, ఎన్ని గడ్డాలు పెంచినా తెలియదు, మనం వెళ్ళిపోతాం తప్ప, వీడికి గడ్డం మాట ఎలా ఉన్నా వీడికి మనం అడ్డంగా ఉన్నాం ఇక్కడ అన్నట్టు వెళ్ళిపోయాడు. ఇదేనండి, ఈ సంతృప్తిని సాధించడమే నిజమైన అభివృద్ధి. ఇప్పుడు చెప్పండి, భౌతికవాదాలు, నాస్తికవాదాలు, సామ్యవాదాలు, రకరకాల శాస్త్రీయ విజ్ఞానవాదాలు చేసే మహానుభావులందరూ ఇప్పుడు ఆలోచన చేయండి. దైవ భక్తి, పాప భీతి లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఈ సంతృప్తిని పొందడం సాధ్యమా? ఈ సంతృప్తి లేకుండా ఎంత గొప్ప వ్యవస్థ నిర్మాణం చేసినా అది ఉంటుందా? భౌతికాభివృద్ధినే పరమావధిగా చేస్తే ఎప్పటికైనా అభివృద్ధి నిలబడుతుందా? భౌతికాభివృద్ధికి అంతూ దరి ఉందా? మానవుడు చంద్రమండలాన్ని కొనుక్కున్నాడు, వెళ్ళి వచ్చాడు, యాత్రలు చేశాడు, చాలామంది వెళ్ళిపోయారు చంద్రమండలానికి. అంతటితో ఆగాడా? అంగారక గ్రహం అన్నాడు. అంతటితో ఆగుతాడా? రేపు పొద్దున సూర్యమండలం అంటాడు. మొత్తం ఈ మండలాలన్నీ అయినా ఇంకేదో కమండలం అంటాడు. చివరికి కమండలం విషయం అర్థమయ్యే వరకు ఈ మండలాలు చూడడం మాండం. ఎన్ని చూస్తే సరిపోతుంది ఇది? అదే భారతీయ వేదాంతం ఎప్పుడో కనిపెట్టింది. ఎన్ని చూసినా ఒకటే. కళ్ళలో ఎన్ని చూస్తున్నావు వెర్రిముఖం, అలాగే ఉన్నాయి ఇవన్నీ. సరే, చూడాలనే కాంక్ష ముందు తగ్గించుకో. ఎన్ని చూసినా ఒకటే, ఎన్ని తెలుసుకున్నా ఒకటే. అంతిమంగా తెలుసుకోవలసింది ఒక్కటే. అసలైన పదార్థం ఒకటి ఉంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఏకం సత్ విప్రా బహుధా వదంతి తత్వమసి అహం బ్రహ్మాస్మి. అదే తెలుసుకోవాలి. అంతకుమించి తెలుసుకోవలసింది ఏం లేదు. అది తెలుసుకుంటే తెలుసుకోవలసింది కూడా ఏం లేదు. మాండూక్యోపనిషత్తులో చెబుతారు, కస్మిన్ భగవం విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. మాండూక్యం కాదు, వేరే ఉపనిషత్తులో ఉంటుంది. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఆ భగవద్జ్ఞానాన్ని కనుక మనం పొందగలిగితే భగవంతుడి గురించి, అంటే ఆత్మస్వరూపాన్ని గురించి, మళ్ళీ విగ్రహాల గురించి కాదు, ఆత్మతత్వాన్ని కనుక తెలుసుకోగలిగితే సర్వమిదం విజ్ఞాతం భవతి. అంత తెలిసినట్టే, ఇంక తెలవలసింది ఏం లేదు. అది గ్రహించాలి. అందుకోసమే గుప్తులు వాటిని పోషించారు, సంగీత సాహిత్యాన్ని. అందుకే అది స్వర్ణయుగం అయింది. గుప్తుల కాలంలో అపస్వరాలు తెలుసుకుందాం. భౌతికమైన అభివృద్ధి ఎప్పుడూ పెరుగుతున్న కొద్దీ మనిషిని అసంతృప్తికే గురి చేస్తుంది. పెరుగుట విరుగుట కొరకే, పరిపూర్ణ సుఖంబుల అధిక బాధల కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే, సరసము విరసము కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి. అంతే జరిగింది గుప్తుల కాలంలో. పరిపాలకులు తత్వవేత్తలైనంతకాలం, నవరత్నాలు మానవరత్నాలు పరిపాలించినంతకాలం, ప్రజల్లో కూడా ఆ తత్వజ్ఞానం ప్రసరిస్తూ ఉన్నంతకాలం బానే ఉంది. కానీ మళ్ళీ భౌతికత విజృంభించింది. సుఖభోగాలు ఎప్పుడైతే కలుగుతున్నాయో వాటి అంతు చూడాలని ప్రయత్నిస్తారు, అంతు దరి ఉండదు. శివలింగానికి ఆది దొరక్క అంతు దొరక్కపోయినట్టే భౌతిక భోగాలతో భౌతికంగా భగవంతుడిని భౌతిక రూపంగా భావిస్తే ఆది అంతు దొరకదు. అది ఆత్మస్వరూపమును తెలుసుకోగలిగితే ఏం తెలుసుకోవలసింది కూడా లేదు. నువ్వే అది, నేనే అది, అంతా అదే. అదే శివరాత్రి కథలో ఆంతర్యం. కిందకి వెళ్ళి శ్రీ మహావిష్ణువు, పైకి వెళ్ళి బ్రహ్మ తెలుసుకోలేకపోయారంటే వాళ్ళు ఈయన శ్రీ మహావిష్ణువునని, ఆయన బ్రహ్మనని అనుకుంటున్నారు. అది అజ్ఞానం. అంతా ఒకటే స్వరూపం, అదే శివుడు. శివుడు కూడా ఒక లింగం అని అదేదో కిందికి పైకి వ్యాపించిందని అనుకుంటున్నారు. అంతకంటే అజ్ఞానం. అందువల్ల ఏం దొరకలా, వాళ్ళకే దొరకలా, మనకెక్కడ దొరుకుతుంది? బ్రహ్మకి విష్ణువుకి దొరకంది, మనకి దొరుకుతుంది. ఇది తెలుసుకుంటే ఎవరికైనా దొరుకుతుంది. బ్రహ్మకేమిటి, ఒక మామూలు బంటు కూడా దొరుకుతుంది. ఆ తెలుసుకోవడంలో ఉంది విశేషం. కొంతకాలానికి సహజంగానే ఈ తెలివిడి తగ్గిపోతూ ఉండడం వల్ల, భౌతికాసక్తి పెరగడం వల్ల, సుఖభోగాల కారణంగా జమీందారీతనం బయలుదేరింది. మనుషుల్ని బానిసల కింద తీసుకోవడం మొదలుపెట్టారు. పన్నులు తన్ని ఇచ్చినవి పాలితులన్. పరిపాలకులు మరింత సుఖభోగాలకు అలవాటు పడ్డారు. స్వర్ణయుగాలు తట్టుకోలేని యుగాలు అయిపోయినాయి.
పన్నులు తన్ని ఇడ్చినవి పాలితులన్ పృథివీకటక్ష సంపన్నులు రైతు సోదరులు బానిసలైరి. పృథివీకటక్ష సంపన్నులు రైతు సోదరులు బానిసలైరి. ఇక వెట్టి చాకిరి అన్నది పుట్టెన యుగమునందుని. ఇక వెట్టి చాకిరి అన్నది పుట్టెన యుగమునందుని. యాత్రికుడైన పాహియాన్ కన్నది వ్రాసే. యాత్రికుడైన పాహియాన్ కన్నది వ్రాసే. బానిసల కష్టములేమని చెప్పబోనెదన్. సాగర ఘోషలో సముద్ర తరంగం గుప్త యుగం నుంచి బానిస యుగంలోకి చరిత్రలోకి ప్రవేశిస్తుంది. పన్నులు తన్ని ఈడ్చినవి పాలితులను. క్రమంగా రాజులు సుఖభోగాలకు అలవాటు పడి ప్రజల దగ్గర పన్నులు ఎక్కువ వసూలు చేయడం మొదలుపెట్టారు వాళ్ళ భోగాల కోసం. ఎప్పుడు పన్నులు ఎక్కువ చేసినా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, క్రమంగా ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం. పృథివీ కటాక్ష సంపన్నులు రైతు సోదరులు బానిసలైరి. ఇప్పుడు కూడా మనం గ్రహించాలి, రైతుల్ని వ్యవసాయానికి విముఖులుగా చేస్తే ప్రపంచం మొత్తంలో సంక్షోభం వస్తుంది. ఎన్ని రకాల సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు మనం కనిపెట్టినా భూమి నుంచి ఏమీ పండకపోతే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. భూమి నుంచి రకరకాల పంటలు పండించేటువంటి రంగమే వ్యవసాయ రంగం. దాన్ని ప్రోత్సహించి తీరవలసిందే. అందున భారతదేశంలో అది చాలా తప్పనిసరి పని. దాని ద్వారానే మనం ఏమైనా సాధించాలి. ఇవాళకి ఇది గ్రహించవలసిన పాఠం. అందుకే చెప్పుకుంటున్నాం. భూదేవి అనుగ్రహం కలిగినటువంటి రైతులు బానిసలైపోయారు. వ్యవసాయం క్షీణించింది. రకరకాలుగా అభివృద్ధులు మొదలయ్యాయి. వ్యవసాయం అక్కర్లేదనే వాళ్ళు మొదలయ్యారు. అదే రాజ్యానికి క్షీణదశ. ఇక వెట్టి చాకిరి అన్నది పుట్టిన ఆయుగమునందుని. రైతులు మరి పొలాలు లేకపోతే, వ్యవసాయం పంటలు పండే స్థితి లేకపోతే, పండినా పండకపోయినా రాజు పట్టించుకోకపోతే, పండిన పంట ఏమో పన్ను కింద లాక్కెళ్ళిపోతుంటే పేదవాళ్ళు అయ్యారు. సహజంగా జమీందారులు వాళ్ళని కూలీల కింద ఉపయోగించుకున్నారు. వెట్టి చాకిరీ పుట్టింది. జీవితం అంతా చాకిరీ చేయడమే. వెట్టి చాకిరీకి జీతం ఉండదు. అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు. పైగా అది వాడితో వదలదు. వాళ్ళ కొడుకు కూడా చేయాల్సిందే, కూతురు కూడా చేయాల్సిందే. ఈ లక్షణం మనిషిలో, ఈ క్రూరమైన ఆలోచన అక్కడే బయలుదేరింది. వాళ్ళని పేదవాళ్ళని చేశారు. వాళ్ళకి అప్పులు ఇచ్చారు. అప్పులకి వడ్డీలు కట్టారు. బారు వడ్డీలు కాదు, చక్ర వడ్డీలు కట్టారు. ఆ వడ్డీ ప్రకారం అప్పు తీర్చలేదు కాబట్టి నువ్వు బానిసవి, నువ్వు రమ్మన్నారు. ఇంటా బయట మొత్తం ఆడ మగ అందరూ వాళ్ళ చేత చాకరీ చేయించుకున్నారు. అయినా నీ బాకీ తీరలేదన్నారు. వాళ్ళ పిల్లల చేత కూడా చేయించుకున్నారు. తరాల తరబడి వెట్టి చాకరీ జరిగింది. అదే సందర్భంలో విదేశీ యాత్రికులు కొంతమంది వచ్చారు. పాహియాన్ లాంటి వాళ్ళు ఉన్నదేమిటో రాశారు. మనం ఎలా మాట్లాడతామంటే కావాలని ప్రతిదీ వక్రీకరించారు అనకూడదు. పాహియాన్ కన్నది వ్రాసి. వాడు చూసింది ఏదో వాడు రాశాడు. గుప్తుల కాలం స్వర్ణయుగంలో రాసిన పాహియాన్ని మనం మెచ్చుకున్నప్పుడు ఇందులో ఈ లోపం ఉందని రాసిన వాడిని కూడా మనం మెచ్చుకోవాలి. వాడు ఉన్నదే రాశాడు. వాడేం చేస్తాడు? బానిసల కష్టాలు అలాగే ఉండేవండి. బానిసగాడు వాడు మానిసికాడు వాడు యజమానుల కాలిపి తోలు చెప్పు. మానిసికాడు వాడు యజమానుల కాలికి తోలు చెప్పు. ఆ బానిస నమ్ముటల్ కొనుట వానిని క్రూర మృగాలతోడ యుద్ధానకు నిలిపి చంపుచు ముదంబున కేకిసలాడుట. ఆ బానిస నమ్ముటల్ కొనుట వానిని క్రూర మృగాలతోడ యుద్ధానకు నిలిపి చంపుచు ముదంబున కేకిసలాడుట. ఇట్టులీ బానిస జీవనమ్ము నరభారతమందు అరణ్య పర్వమౌ. ఈ బానిస జీవనమ్ము నరభారతమందు అరణ్య పర్వమౌ. మానవ జీవితం అనే మహాభారతంలో అరణ్య పర్వం ప్రవేశించిందయ్యా. బానిసలైపోయారు ధర్మాత్ములైన పాండవులు. దుర్యోధనుడికి బానిసలై ఉన్న రాజ్యాన్ని వదిలిపెట్టి కట్టుబట్టలతో అడవులకు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళ వాళ్ళు బతుకుతుంటే కూడా వీడు వెళ్ళి ఘోషయాత్ర పేరు మీద వాళ్ళని ఆక్షేపించే ప్రయత్నం చేశాడు, వెక్కిరించే ప్రయత్నం చేశాడు. బానిసలైతే అలాగే ఉంటుంది పరిస్థితి. మానసికాడు వాడు యజమానుల కాలికి తోలు చెప్పు. బానిసల్ని మనుషుల్లా చూడలేదండి. తొడుక్కునే చెప్పు కంటే, కాలికి తొడుక్కునే చెప్పు కంటే హీనంగా చూశారు. దేశముఖులను దొరలు ఉండేవారు తెలంగాణ ప్రాంతాల్లో. భయంకరంగా హింసించుకు తిన్నారండి బానిసల్ని. అన్ని పనులు బానిస చేయాల్సింది. ఇప్పుడు ఊరికి కూర్చోవడమే లేక దొర ఈ బానిసాన్ని కాలు మొక్తా అనే మాట అప్పుడే పుట్టింది. నీ బానిసని నీ కాలు మొక్తా అనే మాట అంటే తప్ప ఇంకేం మాట్లాడడానికి వీళ్ళ ముందు ఆ మాట అన్నాకే ఇంకేమన్నా అన్నది. ఏదో గుళ్ళోకి వెళ్ళగానే ముందు గంట కొట్టాక అన్నీ చేస్తామే, అలాగే ముందు ఏదో వందే మాతరం అన్నట్టుగా జనగణమన అన్నట్టుగా ముందు బానిసనికి నీ బానిసాన్ని కాలు మొక్తా అన్నాకే మిగిలినవన్నీ అలా అనిపించుకున్నారు పనిగట్టుకుని. ఆ బానిసను అమ్ముటలు కొనుట, మనుషులను కొనడం అమ్మడం జరిగిందండి. వ్యాపార రకంగా ఇంతమందిని అమ్మడం, ఇంత డబ్బు తీసుకోవడం.
వానిని క్రూర మృగాలతోడ యుద్ధానకు నిలిపి చంపుచు ముదంబున కేకిసలాడుట. అందున వీళ్ళ భార్యలు వీళ్ళ ఉంపుడు కత్తెలు కూడా ఆనందించడం కోసం పిల్లలతో సహా అక్కడ కూర్చుని ఆ బానిసిన సింహంతో పులులతోటి యుద్ధాలు చేయించడం, అది వీడి కండలు పీకేసి రక్తం తాగేస్తుంటే ఆనందించడం. ఇంకా సెల్ ఫోన్ లేవు, లేదా సెల్ఫీలు కూడా తీసేవారు, దాన్ని పంపి వాట్సాప్లో పంపేవారు. అది అయిపోయింది అనుకోకల. నిన్న కాక మొన్న హైదరాబాద్లో ముషీరాబాద్ ప్రాంతంలో జరిగింది కదా, కుక్క పిల్లలు వాటిదారిని వెళ్ళిపోతుంటే పని కట్టుకుని తీసుకొచ్చి కాళ్ళకి తాళ్ళు కట్టి మంటల్లో కాల్చి ఆనందించారు కదండి మన యువతరమే. మరి ఎక్కడికి పోయింది బానిస యుగం? ఉంది, ఎప్పుడు ఉంది మనిషి మనస్సులో. ఇది అగో అటువంటివి పోగొట్టడానికే మళ్ళీ ఇలాంటి కావ్యాలు పుడుతూనే ఉంటాయి. ఇట్టులు ఈ బానిస జీవనము నరభారతమందు అరణ్య పర్వము. భయంకరమైనటువంటి ఈ అరణ్య పర్వం ప్రారంభమైంది. క్రమంగా బానిస యుగంలోకి నెట్టేసింది మానవ జాతిని కాలం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.